వివేక హత్య కేసులో సునీత, రాజశేఖర్ రెడ్డి, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై వైసీపీ హయాంలో నమోదు చేసిన రివర్స్ కేసులు తప్పుడువేనని పోలీసులు తేల్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, వివేక పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులపై పోలీసులు ఏమని నిర్ధారణకు వచ్చారు? శర్మ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న ఆయన పిఏ కృష్ణారెడ్డి 2023లో వైసీపీ నాయకుల ఒత్తిళ్ల మేరకు వారికి అనుకూలంగా మారి పులివెందుల కోర్టులో వేసినటువంటి ప్రైవేట్ కంప్లైంట్ ఆధారంగా పులివెందుల పోలీసులు 2023 డిసెంబర్ 15న ముగ్గురు పైన కేసులు నమోదు చేశారు. వివేక కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పైన ఈ ముగ్గురి పైన వివిధ సెక్షన్ల కింద పులివెందుల పోలీసులు కేసు నమోదు చేయడమే కాకుండా హడావుడిగా ఛార్జ్ షీట్ కూడా పులివెందుల కోర్టులో దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఆ కేసు పైన ఈ ముగ్గురు కూడా హైకోర్టుకు, రాజశేఖర్ రెడ్డి, సునీత, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్, వీళ్ళ ముగ్గురు కూడా గత ఏడాది హైకోర్టుకు వెళ్లడంతో హైకోర్టులో కూడా వారికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయితే దాన్ని సవాల్ చేస్తూ కూడా, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కూడా ఈ ముగ్గురు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది ఒకవైపు నడుస్తుండగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు పైన తిరిగి పోలీసు విచారణకు ఆదేశించింది. ఆ నేపథ్యంలోనే గత 4 నెలల నుంచి కూడా పులివెందుల పోలీసులు ఈ కేసు పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించారు. ఈ కేసులో గతంలో 23 మంది సాక్షులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ వివిధ దఫాలుగా వారందరినీ కూడా విచారించారు. వారిలో ప్రధానంగా వైఎస్ మనోహర్ రెడ్డి ఉన్నాడు, అదేవిధంగా న్యాయవాది ఓబులరెడ్డి, వేంపల్లికి చెందినటువంటి రవికుమార్ రెడ్డి, అదేవిధంగా ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి, అనేక మంది సాక్షులు, వివేక పిఏ కృష్ణారెడ్డి కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా దాదాపు 23 మందిని క్లూస్ టీము, అదేవిధంగా పోలీస్ సిబ్బంది, గతంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా పనిచేసినట్టు రాజు, వీళ్ళందరినీ కూడా డిఎస్పీ మురళీ నాయక్ విచారించి వారందరి పైన వాంగ్మూలం కూడా తీసుకున్నారు. అయితే ఈ వాంగ్మూలాలన్నీ పరిశీలించిన తర్వాత పులివెందుల డిఎస్పీ ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ వివేకన పిఏ కృష్ణారెడ్డి పెట్టినటువంటి కేసు పూర్తిగా తప్పుడుగా తేలింది, ఇది తప్పుడు కేసు అనేది ఒక నిర్ధారణకు వచ్చారు. అందులో భాగంగానే పులివెందుల కోర్టు కూడా డిఎస్పీ మురళీ నాయక్ ఇవాళ మధ్యాహ్నం కూడా ఒక తుది నివేదికను గతంలో సమర్పించిన ఛార్జ్ షీట్ తో పాటు ఫైనల్ రిపోర్టును కూడా పులివెందుల కోర్టుకు సమర్పించారు. ఇది పూర్తిగా ఫాల్స్ కేసు. గతంలో 2023 డిసెంబర్ లో పెట్టినటువంటి ఈ కేసు పూర్తిగా ఫాల్స్ కేసు అనేటువంటి నివేదికను కోర్టుకు సమర్పించారు. ఇప్పుడు పులివెందుల పోలీసులు సమర్పించిన నివేదికను ఈ వారంలోనే మేజిస్ట్రేట్ కూడా దాన్ని పరిశీలన చేసి ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు ఎవరైతే కంప్లైంట్ దారుడు ఉన్నాడు, ఫిర్యాదుదారుడు, ప్రైవేట్ కంప్లైంట్ వేసినటువంటి వివేక పిఏ కృష్ణారెడ్డి కూడా పులివెందుల డిఎస్పీ నోటీస్ కూడా అందజేశారు. మీరు పెట్టినటువంటి ఈ కేసులో ఇది పూర్తిగా తప్పుడుగా నిర్ధారణ అయింది. తమ దర్యాప్తులో గత 2-3 నెలల నుంచి చేసినటువంటి దర్యాప్తులో ఇది పూర్తిగా ఫాల్స్ కేసు అని నిర్ధారణ అయిందని కూడా తెలుస్తూ ఆయన కృష్ణారెడ్డికి ఒక నోటీస్ అందజేశారు. అదేవిధంగా ఫైనల్ రిపోర్టును మేజిస్ట్రేట్ కూడా అందజేసిన నేపథ్యంలో తదుపరి మేజిస్ట్రేట్ పులివెందుల కోర్టు ఏం చర్యలు తీసుకుంటుందా అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. శర్మ, ధన్యవాదాలు మురళి.